ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రోమాలో ఉన్న సంఘమునకు దైవజనుడైన పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియపరుస్తున్నారు. శ్రమయందు ఓర్పు గలవారయ్యుండుడి, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. నిజమే, ఈ భూలోకంలో శ్రమలు కలుగుతాయి. శ్రమలు రావు అని బైబిల్ చెప్పడం లేదు. యేసు ప్రభు చెప్పారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. మన ప్రభువు లోకాన్ని జయించారు, శ్రమలను జయించారు. మనం కూడా ఓర్పు కలిగి ఉన్నప్పుడు ఆ శ్రమలను జయించగలుగుతాం. అయితే మన మీదకి వచ్చిన ఆ శ్రమలను మనం జయించాలి అని అంటే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఎందుకు ప్రార్థన చేయాలి అని అడిగితే యేసు ప్రభు తన శిష్యులతో చెప్పారు, శిష్యులారా, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని ప్రభు చెప్పారు. మన మీదకి వచ్చే శోధన నుండి, కీడు నుండి, ప్రమాదం నుండి, అపాయము నుండి మనం తప్పించబడాలి అని అంటే, విడిపించబడాలి అని అంటే, మన మీదకు వచ్చినటువంటి ప్రతి సమస్యలో మనము జయము పొందాలి అని అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన కీడులో నుండి తప్పిస్తుంది. ప్రార్థన వేదన తొలగిస్తుంది. ఈరోజు నీ జీవితంలో శ్రమలు అనుభవిస్తున్నావేమో, సమస్యలు ఎదుర్కొంటున్నావేమో, బలహీనుడిగా మార్చబడ్డావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగుదు అని వాక్య భాగంలో రాయబడి ఉంది. ఈ శ్రమ దినమందు ప్రార్థన చేద్దాం. ప్రార్థన విడుదల కలుగజేస్తుంది. ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎబ్బేజు అనబడిన ఒక ఆయన ఉన్నాడు. ఎబ్బేజు అను పేరుకు వేదన అని అర్థం. తన జీవితం అంతా వేదనగా మార్చబడ్డది, దుఃఖముగా మార్చబడ్డది. ఆ వేదన సమయంలో దేవుని గురించి తెలుసుకున్నాడు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, కీడు నుండి తప్పించు, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయమని ఎబ్బేజు ప్రార్థన చేయగా దేవుడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించాడు. ఆ శ్రమల నుండి తప్పించాడు, సంతోషాన్ని ఇచ్చాడు. వాక్యంలో రాయబడి ఉంది, ఘనము పొందిన వాడిగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఎబ్బేజు జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు మీ కుటుంబంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ఉండండి, దేవునికి మొర్ర పెట్టండి. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మీ కుటుంబంలో దేవుని కార్యములు జరుగునుగాక. మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్య, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అయా శ్రమలు అనుభవిస్తున్నారు, బాధలలో ఉన్నారు,
బలహీనులుగా ఉన్నారో అయ్యా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. శోధన సహించువాడు ధన్యుడని వాక్యంలో రాయబడి ఉంది. అయ్యా శోధింపబడుతున్న నీ బిడ్డలకు జయమును దయచేయండి అయ్యా, విడుదల కలుగ చేయండి అయ్యా, పట్టుదల కలిగిన ప్రార్థన జీవితాన్ని మీరు నేర్పించండి అయ్యా. నీ బిడ్డల ప్రార్థన ద్వారా ఏ బంధకాలలో అయితే ఉన్నారో, ఏ సమస్యలలో అయితే ఉన్నారో, నాజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. అలనాడు ఎబ్బోకు రేవు దగ్గర పట్టుదల కలిగి యాకోబు ప్రార్థన చేసినప్పుడు యాకోబును ఆశీర్వదించిన దేవా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయ్యా. సంగమ త్యాసక్తితో ప్రార్థించగా బంధకాలలో ఉన్న పేతురును విడిపించిన దేవా నీ బిడ్డలే బంధకాలలో ఉన్నారు, ఏ రుణ బాధలలో ఉన్నారో, ఏ సమస్యలలో ఉన్నారో అయా కన్నీరు కారుస్తున్న నీ బిడ్డల జీవితాలలో నీ కార్యము జరుగునుగాక, నీ కార్యము జరుగునుగాక, విడుదల కలుగునుగాక నాకు జ్ఞాపిస్తున్నాను. నీ సహాయమును మీరు దయచేయండి, నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, కుటుంబాన్ని మీరు దీవించండి, చేస్తున్న పనులలో ప్రయాణాలలో మీరు తోడై ఉండండి అయ్యా. బిడ్డల చదువుల్లో నీ సహాయమును దయచేయండి అయ్యా. కుటుంబాలకు భద్రత కలుగునుగాక నాకు జ్ఞాపిస్తున్నాను. సమస్త అవసరతలను మీరే తీర్చి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా.